హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మొత్తం కలిసి షాపింగ్ కి బయలుదేరాం. ఇలా బయలుదేరి రోడ్డు ఎక్కేమో లేదో ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. అదేంటో చూసేయండి. అమెరికాలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. మేము బయలుదేరినప్పుడు వాతావరణం బానే ఉంది, కానీ సగం దూరం వచ్చాక చూడండి ఎలా మారిపోయిందో. తుఫాన్ వచ్చినప్పుడు వర్షం ఎలా పడుతుందో ఇప్పుడు స్నో పడడం అలా స్టార్ట్ అయింది. సాధారణంగా ఇక్కడ వెదర్ యాప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంటారు, ఎప్పుడు వర్షం పడిద్ది ఎప్పుడు స్నో పడిద్ది అని. అవేమీ చూడకుండా పొలోమని బయలుదేరాం షాపింగ్ కి. ఇవాళ మొత్తం జాతరే. కారు పార్క్ చేద్దామంటే లైన్స్ కూడా కనపడట్లేదు, ఎక్కడో సందు చూసి తోసేయడమే. భయపడతానే కారు బయటికి దిగాను. దిగంగానే దెబ్బకి దేవుడు కనపడ్డాడు. ₹1 ఇచ్చినా కొన్ని పనులు చేయకూడదు, అందులో చల్లికి బయటికి రావడం ఒకటి. చాలా సేపు షాపింగ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసి కళ్ళలోంచి ఐస్ గారుతుంది. అంతే కదా మరి, కళ్ళలోంచి నీళ్లు బయటకు వచ్చే లోపల ఐస్ అయిపోతాయి. మరి ఈ కార్డు తీసుకుని కారు దగ్గరికి వెళ్లే లోపల శిలాఫలకం అయిపోతానని చెప్పి భయంగా ఉంది. ప్రియా వాళ్ళని స్టోరీ ఎదురుగా దించాను, మళ్ళీ అక్కడే ఎక్కించుకుంటాను. ఇంత చలిలో కూడా మన ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచిస్తాం, అదే మన గొప్పతనం. షాపింగ్ అయిపోయి ఇంటికి బయలుదేరాం. రోడ్లు మొత్తం స్నో తో నిండిపోయినాయి. ఈ స్నోకి కార్లు స్పీడ్ వెళ్ళవు కాబట్టి విపరీతమైన ట్రాఫిక్ ఉంటది. స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి మరి.